Hello guys, welcome to the review of the movie Captain Miller acted by Dhanush Garu and Priyanka Mohan Garu with the cameos of Shivaraj Kumar Garu and Sandeep Kishan Garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ బేసిక్ ఈ మూవీ 26th రిలీజ్, కాకపోతే 25th నైట్ దీనికి ప్రీమియర్స్ అయితే పడ్డాయి. అండ్ ఆ ప్రీమియర్ చూసి నైట్ రికార్డ్ చేస్తున్నా ఈ రివ్యూని. మీకు 26th మార్నింగ్ 8కే ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా క్యాప్టెన్ మిల్లర్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అంటే బేసిక్గా ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి అంతే. అందులో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే బేసిక్గా ధనుష్ గారి యాక్టింగ్. అంటే ఆయన మేక్ ఓవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, రకరకాల లుక్స్ ఉంటాయి ఆయనవి. ఆ లుక్స్లో కొన్ని పర్టికులర్ సీన్స్లో నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేయడం జరుగుతుంది. ఆయన బేసిక్గా ఇంట్రడక్షన్ సీన్లో కానీ లేదంటే కొన్ని పర్టికులర్ యాక్షన్ సీన్స్లో కానీ ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఆయన యాక్టింగ్ పరంగా మనకి బాగా అనిపిస్తుంది ఒక పాయింట్లో. తర్వాత ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉంటుందో చాలాసేపు ఉంటుంది, అది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఆ యాక్షన్ బ్లాక్ని ప్రిపేర్ చేసుకున్న విధానం కానీ దానికి పెట్టుకున్న సెటప్ కానీ మొత్తం అంతా కూడా బాగా అనిపిస్తుంది. సో బేసిక్గా ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత థర్డ్ పాజిటివ్ ఎలిమెంట్ కోసం చెప్పాలి అంటే మ్యూజిక్. సినిమాలోని కొన్ని సీన్స్లో మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. సీన్స్ని ప్రాపర్గా ఎలివేట్ చేయకపోయినా ఆ మ్యూజిక్ వింటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సో చాలా డిఫరెంట్గా కంపోజ్ చేసినట్టుగా, చాలా బాగా కంపోజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ సీన్స్కి మాత్రం అంత ప్రాపర్ హై ఇవ్వలేకపోయింది, కానీ డెఫినెట్గా మ్యూజిక్ అయితే మాత్రం కొంతవరకు బాగా అనిపిస్తుంది. సో బేసిక్గా ఇవే మూవీలో ఉండే పాజిటివ్ ఎలిమెంట్స్. బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అంటే ఈ సినిమాకి స్టోరీ, సినిమా వెళ్ళే విధానం అని చెప్పొచ్చు. స్టోరీ అంత కొత్త స్టోరీ ఏమీ కాదు. బేసిక్గా ఇంతకుముందు మనం ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ తమిళ నుంచి కానీ తెలుగు నుంచి కానీ చాలాసార్లు చూసాం. వాటిని కొంచెం మార్చి అండ్ స్టోరీ నార్మల్గా వెళ్ళేదాన్ని నార్మల్గా వెళ్ళనివ్వకుండా వెనక నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలోకి తీసుకొని వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మధ్యలోకి వచ్చి ఆ తర్వాత ప్రజెంట్కి వచ్చి ఇలా తీసుకొచ్చారనమాట. అంతే, అంతకుమించి ఇంకేం కాదు. బేసిక్గా స్టోరీ అంతా కూడా చాలా రెగ్యులర్గా చూసిన ఫీలింగే వస్తూ ఉంటుంది. సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ అయితే ఆ సినిమా వెళ్ళే విధానం అని చెప్పొచ్చు. అంటే హీరోకి ఒక ప్రాపర్ మోటివ్ ఉండదు చాలాసేపటి వరకు కూడా. అసలు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క రకంగా హీరో బిహేవ్ చేస్తుంటాడు, ఇంకా అలా నడుస్తూ ఉంటుంది అంతే. సినిమా అలా వెళ్ళిపోతుంటుంది అంతే. హీరోకి ఒక ప్రాపర్ మోటివ్ అనేది ఎప్పుడో లాస్ట్ సీక్వెన్స్కి ముందు వస్తుంది. ఆ లాస్ట్ సీక్వెన్స్ చాలాసేపు ఉంటుంది, అదొక 40 నిమిషాల దాకా ఉంటుంది ఆ సీక్వెన్స్. సో దానికి ముందు వస్తుంది అంతే ప్రాపర్ మోటివ్. మిగతా వాటికి అంత స్ట్రాంగ్ మోటివ్ ఉండదు, అండ్ దాన్ని హీరో కంటిన్యూ చేసిన ఫీలింగ్ కూడా రాదు. సో దానివల్ల ఏంటంటే అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కూడా వస్తుంది ఒకనొక టైంకి. అండ్ ఇంకొకటి, ఈ స్టోరీ వెళ్ళే విధానంలో ఇందాక చెప్పాను కదా, బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్కి వచ్చి మిడిల్లోకి వచ్చి ఇలా ఇవన్నీ చేశారు కదా. సో దానివల్ల ఎందుకు ఇదంతా కూడా అనే కైండ్ ఆఫ్ క్లమ్జీనెస్ కూడా క్రియేట్ అవుతుంటుంది. బేసిక్గా ఒక గేమ్ ఉంటుంది, క్యాష్ లాంటి ప్రోగ్రామ్స్లో ఆడిస్తుంటారు. పైనుంచి ఒక బాల్ వేస్తారు, మధ్యలో ఒక పజిల్ లాగా ఉంటుంది. అంటే బాల్ ఇటుపడి అలా అటు ఇటు తిరుగుతూ ఫైనల్గా కిందకి వెళ్తుంది. కిందన మనకి ఒక 7-8 ఆప్షన్స్ ఉంటాయి, 7-8 రకరకాల పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ బాల్ ఎక్కడ పడితే ఆ పాయింట్లు వస్తాయి మనకి. బేసిక్గా ఈ సినిమా కూడా అంతే, ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ ఆ తర్వాత మన చేతుల్లో ఏం ఉండదు, ఇంకా కంప్లీట్గా ఇంకా దాని మటుకు అదే ఎటేటో తిరుగుతూ ఉంటుంది. అటు వెళ్తుంది. లాస్ట్కి ఒక చోట ఎండ్ అవ్వాలి కాబట్టి ఎండ్ అవుతుంది. సో బేసిక్గా అలా ఉంటుంది అనమాట సినిమా. ఒక ప్రాపర్ కనెక్టివిటీ ఉండదు ఎక్కడా కూడా. అసలు క్లైమాక్స్ సీక్వెన్స్, దాని క్లైమాక్స్ సీక్వెన్స్ అని కూడా అనకూడదు, లాస్ట్ 40 minutes సీక్వెన్స్ చాలాసేపు ఉంటుంది. 40 minutes అంటే మీరు అర్థం చేసుకోండి. సో బేసిక్గా దాంట్లో స్టోరీ అంతా అక్కడే తిరుగుతుంటుంది, అక్కడే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ఆ టైంలో అంత పెద్ద యాక్షన్ సీన్ పెట్టినందుకు, 700 మందితో సీన్ పెట్టినందుకు బేసిక్గా అది ఎలా ఉండాలి, ఎంత బాగా కనెక్ట్ అవ్వాలి, ఎంత మంచి యాక్షన్ సీన్ అనిపించాలి, అలాగేం అనిపించదు. ఇది వాళ్ళకి వెళ్తుంటుంది అంతే. అంటే ఏమీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. శివరాజ్ కుమార్ గారు, సందీప్ కిషన్ గారు ఈ క్యామియోస్ ఉంటాయి,
వాళ్ళకి కూడా అంతే, లాస్ట్ వరకు కూడా వాళ్ళ క్యారెక్టర్లు అసలు ఎందుకు ఉన్నాయి, ఏ రీజన్తో పెట్టారనే దానికి ఒక్క క్లారిటీ కూడా ఉండదు. కాకపోతే లాస్ట్కి వచ్చాక మాత్రం ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ఆ 2 క్యారెక్టరైజేషన్స్కి కూడా. దాన్ని ఏంటంటే రీసెంట్గా తమిళ్లో బ్లాక్ బాస్టర్ అయిన ఒక సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ టైప్ ఆఫ్ జస్టిఫికేషన్ చేశారేమో అనిపిస్తుంది. బట్ అది కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఆ సినిమాలో వర్కౌట్ అయింది కదా అని చెప్పి ఇక్కడ వర్కౌట్ అవుతుందని ట్రై చేశారు, కానీ అదైతే మాత్రం ఇక్కడ వర్కౌట్ కాలేదు. ఆ హై ఇవ్వదు. బేసిక్గా క్యారెక్టర్స్ శివరాజ్ కుమార్ గారే, సందీప్ కిషన్ గారే అని ఏం లేదు, ఎవరు చేసినా ఒకటే. ఇంకా చెప్పాలంటే శివరాజ్ కుమార్ గారికి అసలు సెట్ కాలేదు కూడా, ఆ కాస్ట్యూమ్ కానీ ఆ మేక్ ఓవర్ కానీ మొత్తం అంతా కూడా. సో అది ప్రాబ్లం అన్నమాట. సో ఒక ప్రాపర్ కనెక్టివిటీ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో అలా వెళ్తుంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మూవీ క్యాప్టెన్ మిల్లర్. కాకపోతే మధ్యలో ఏంటంటే ఆ ఇంటర్వెల్ సీన్ కానీ, లేదంటే చెప్పాను కదా కొన్ని సీన్స్ ఉంటాయని, యాక్షన్ సీన్స్, వాటిల్లో కొంతవరకు యాక్షన్ పార్ట్ కానీ, ఆ తర్వాత ధనుష్ గారి యాక్టింగ్ ఇదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి మూవీ ఓవరాల్గా జస్ట్ ఓకే అని అయితే అనిపిస్తుంది. బేసిక్గా తమిళ సినిమాలో మనకు తెలిసిందే ఒక మెసేజ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటుంది. అంటే అణిచివేతకు గురవడం, తక్కువ జాతులు, బాగా తొక్కేయాలని చూడటం, ఇలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా. సో వాటిలోనే ఒక మేజర్ ఎలిమెంట్నే తీసుకున్నారు ఇందులో కూడా. సో దాని బేసిస్ మీద కొంతవరకు తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి నిజానికి చెప్పాలంటే కొంతవరకు కథ ముందుకెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఆ తర్వాత కూడా చెప్తున్నాను కదా, ఒకటే చోట ఆగిపోద్ది, మళ్ళీ ఇలా ముందుకెళ్తుంది అనిపిస్తుంది. బట్ అక్కడ ఆగిపోద్ది మళ్ళీ. 40 minutes ఆఫ్ ఫైనల్ సీక్వెన్స్ అంటే ఇంక అర్థం చేసుకోండి, సినిమా ఏం ఉండదు, అక్కడే తిరుగుతుంటుంది మొత్తం అంతా కూడా. ఆ టైంకి హీరోకి ఒక మోటివ్ వచ్చేస్తుంది, మనకు అర్థమవుతుంది ఓకే హీరో ఎందుకు ఇట్లా చేస్తున్నాడని. కానీ ఆ తర్వాత కొన్ని కన్వర్జేషన్స్ కానీ, కొన్ని స్లో మోషన్ సీన్స్ కానీ, కన్వర్జేషన్స్లోనే స్లో మోషన్ సీన్స్ అవి కూడా అంత ఎంగేజింగ్ అనిపించవు. చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ వస్తుంటుంది సినిమా, చాలా డ్రాగ్ చేస్తున్నారనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో ఆ యాక్షన్ బ్లాక్ని పూర్తి స్థాయిలో మనం ఎంజాయ్ చేయలేము. సో అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయలేకపోయారేమో అని అయితే అనిపించింది నాకు. మేబీ ఇదే టైప్ ఆఫ్ మూవీని ఒక మంచి కమర్షియల్ సినిమా కింద తీయడానికి ఇంకొంచెం బెటర్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకొని, ఇంకొంచెం బెటర్ సీన్స్ రాసుకొని మేబీ ఇంకొంచెం ప్రాపర్గా తీసి ఉండొచ్చు. బట్ దీన్ని ఏంటంటే చాలా నార్మల్గా తీశారు. సో దానివల్ల ఏంటంటే ఆ బ్యాక్ స్టోరీ, ఫ్రంట్ స్టోరీ, ఫార్వర్డ్ స్టోరీ, బ్యాక్వర్డ్ స్టోరీ ఇవన్నీ కూడా కొంచెం క్లమ్జీగా అనిపిస్తాయి. సో ఓవరాల్గా ఎక్కడా కూడా మనకి స్టోరీ అనేది కనెక్ట్ కాదు, హీరో మోటివ్ అనేది కనెక్ట్ కాదు. సో అది వచ్చిన ప్రాబ్లం. కొన్ని సీన్స్ వరకు బాగా అనిపిస్తుంది. సో అంతవరకు అయితే ఓకే. అండ్ ఆ లాస్ట్లో ఏదైతే ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుందో అది కొంతవరకు బాగా అనిపిస్తుంది. అంటే ఓకే బాగా చెప్పారులే అనే కైండ్ ఆఫ్ పాయింట్ వస్తుంది. కానీ బట్ అది కూడా చెప్తున్నాను కదా, మరి అంత పెద్ద వావ్ ఫ్యాక్టర్ అయితే కాదు. సో అది పాయింట్. సో ఎక్కడా కూడా ఆ హై ఫీల్ అయితే రాదు ఓవరాల్గా మూవీలో. సో దానివల్ల మూవీ అయితే ఓవరాల్గా జస్ట్ ఓకే అని అయితే అనిపిస్తుంది. సో అంత ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. అండ్ యాక్చువల్గా ఇది కనుక ఒకవేళ వర్కౌట్ అయి ఉంటే పార్ట్ 2 తీద్దామన్న ఉద్దేశంతో ఒక చోట ఎండ్ చేశారు దీన్ని. పార్ట్ 2 తీయడానికి అనుకూలంగా ఒక పర్సన్ని హైడ్ చేసి ఉంచి. బట్ ఇప్పుడు పార్ట్ 2 అనేది మేబీ రాకపోవచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ అయితే వస్తుంది. బట్ ఏమో మరి చూద్దాం, లెట్స్ సీ. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అని అయితే అనిపిస్తుంది. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా బాగా చేశారు. ధనుష్ గారు అయితే లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ఆయన మేక్ ఓవర్ పరంగా కానీ, ఆయన యాక్టింగ్ పరంగా కానీ, సినిమా కోసం ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అదైతే తెలుస్తుంది కూడా చాలా స్పష్టంగా. బట్ దానికి తగ్గ కంటెంట్ అవుట్పుట్ అదైతే ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు. సో అది ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇంకా ప్రియాంక మోహన్ గారిది ఏంటంటే ఓకే, ఏదో ఉన్నదంటే ఉన్నది, ఆవిడ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఉన్నంతవరకు ఆవిడ కూడా ఓకే. శివరాజ్ కుమార్ గారిది, సందీప్ కిషన్ గారిది అంత ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఏం కాదు. వాడు కాకుండా ఎవరు చేసినా ఓకే అన్నట్టే ఉంటాయి. ఇంకా చాలా సపోర్టింగ్ యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఓకే బాగానే చేశారు. కానీ బట్ ఆ క్యారెక్టర్స్కి తగ్గ ప్రాపర్ కంటెంట్ అయితే లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కథను చెప్పాలనుకున్నారో అది ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసిన కైండ్ ఆఫ్ స్టోరీయే. బట్ దాన్ని డిఫరెంట్గా చెబుదాం అనుకునే ప్రయత్నంలో ఇంకా స్లోగా, ఇంకా ఫ్లాట్గా, ఇంకా బోరింగ్గా వెళ్ళేటట్టుగా చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే చెప్పే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోవడంలోనే మిస్ఫైర్ అయిందనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే వచ్చింది. సో అది ప్రాబ్లం అంతా కూడా. అండ్ ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ అయితే పర్లేదు. అంటే తెలుగు డబ్బింగ్లో కూడా ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి. మరీ వరస్ట్గా అయితే లేవు, పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం అయితే బాగానే ఉంది. బట్ ఆ సీన్స్కి ఆ హై రాకపోవడం వల్ల ఆ బీజిఎం కూడా వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్గా బీజిఎమ్స్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ వాటిని విడిగా కనుక విన్నట్టయితే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సో అది పాయింట్ అనమాట. బీజిఎమ్స్ అయితే బాగా ఇచ్చారు, కానీ ఎందుకో మూవీకి అంత ప్రాపర్గా యాప్ట్ అయితే అవ్వలేదు.
సో అది ప్రాబ్లం. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 2.9 ఔట్ ఆఫ్ 5. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్ అకౌంట్ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నౌ మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.